ఇవాళ అది డీజే పెడుతున్నారు కదా. బతుకమ్మ పాటలు అంటే ఏంటంటే నోరుతో పాడాలి, మంచి అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాడాలి, అది పద్ధతి అంటే. గౌరమ్మ పూజలు అంటే అదే అంటారు నవరాత్రి. ఇదేందండి ఈ ఇవి డీజే ఇవి అవి చాలామంది అట్లా 2-3 చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఎందుకు ఇంత అవాజు ఇంత సౌండ్ ఎందుకండి? డీజే ఆడాలంటే చిన్న పెట్టుకోండి. డీజే ఇంత సౌండ్ అయితే ఎట్లుంటుందండి? ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుందండి. డీజే పెట్టొద్దు అస్సలు. మీరు అర్థం చేసుకోండి. మీకోసం చెప్తున్నా నేను, నా కోసం కాదండి. డీజే పెట్టొద్దు. మంచిగా బతుకమ్మ ఆటలు మంచిగా ఆడండి. నేనైతే ఢిల్లీలో ఉన్నానండి, హైదరాబాద్ లేను. నేను మా అత్త వాళ్ళ ఇంట్లో, నేను ఢిల్లీలో ఉన్నాను. మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్ వస్తే అప్పుడేం చేస్తారండి? డీజే పెట్టకుండా అసలు డీజే ఎందుకు పెడతారండి? మంచి చప్పట్లతో ఎంత అందంగా చీరలు కట్టుకొని ఎంత మంచిగా ఆడుతుండే అప్పుడు. వెనకట్లాగా ఆడాలండి. ఒక్కరు పాడితే 10 మంది పాడుతుండే, వెనకల 30 మంది పాడుతుండ్రు. ఎందుకు? పద్ధతి అది. గౌరమ్మ పూజలు అంటే, బతుకమ్మలు అంటే ఇది కాదండి. డీజే పెట్టాలి, ఎంతమంది చనిపోతున్నారు, అట్లా చేయొద్దండి. డీజే పెట్టవద్దు అని చెప్పాలి. మీ ఎవరికన్నా మీకు అర్థమవుతాయి ఈ మాట నాది, సరేనా?